అనే నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను రా. అన్ని బైక్ వదిలేసి వెళ్ళరా. మా మామయ్య ఎలాగ నాకు బైక్ పెట్టలేదు, నీ బైక్ అని వాడుకుంటాను రా. మరి నేనేలా వెళ్ళాలరా? నీ ఫ్రెండ్స్ ఇంటికి రమ్మని రా, నేను పికప్ చేసుకోవడానికి. నాకు నీ బైక్ తప్ప ఇంకే బైక్ ఉందిరా. ఏం చేస్తానో నాకు అలాంటి అత్తమామ దొరికారు. ఎందుకండి ప్రతిసారి మా పుట్టింటోళ్ళు అలా దెప్పి పొడుస్తారు? నేను అన్నది నిజమే కదా, 3 సంవత్సరాలు అయింది నాకు బైక్ పెడతారని. వాళ్ళ పరిస్థితి బాగాలేదని మీకు తెలుసు కదండి, మరి ఎందుకు అన్నిసార్లు అడుగుతారు? మరి అలాంటి మాట ఎందుకు ఇవ్వాలి? పుట్టింటోళ్ళకి అనేసరికి అమ్మగారికి కోపం వచ్చేసింది. రే అని ఆపుతావా? నేను ఎందుకు ఆపాలరా? రే ఒకటి చెప్పరా, బైక్ వాళ్ళు పెడతారన్నారా నువ్వు అడిగావా? నేనే అడిగాను. వాళ్ళ పరిస్థితి తెలుసుకోవడం వదిలి పెళ్లి చేసుకున్నా కదా, మరి అలా అడిగావరా? వాళ్ళు కూడా అల్లుడు అడిగారని వాళ్ళు సోమతం ఇచ్చి పెడతానన్నారు, అది వాళ్ళ సంస్కారం, దాన్ని నిలబెట్టుకో. చూడన్నా, ఏ ఆడపిల్లైనా తను ఏమన్నా భరిస్తే కానీ తన పుట్టింటోళ్ళని తన ముందు తక్కువ చేసి మాట్లాడితే భరించలేదురా. అయినా నువ్వు ఇన్ని మాటలు వదిన అన్నావు కదా, కానీ వదిన ఒక్క మాట కూడా నేను ఎందుకన్నా తెలుసా? భర్తను గౌరవంతో ఆగుతుంది, ఆ గౌరవాన్ని కాపాడుకో. ఈ కాలంలో ఆడవాళ్ళందరూ నాకు నగలు కావాలి, చీరలు కావాలని అడుగుతున్నారు, కానీ మా వదిన మాత్రం నేను ఎప్పుడు కూడా అది కావాలి ఇది కావాలని ఇబ్బంది పెట్టలేదు. ఇలా భార్య దొరకని నేను వదిలేస్తున్నావు రా. ఇంకోసారి వదిన ఏమైనా అన్నానుకో నేను ఊరుకోను, అర్థమైందా? సారీ రా, ఇంకెప్పుడు నేను బాధ పెట్టను. మీరు నన్ను అర్థం చేసుకోపోయినా నా మరిది కాదు, నా కొడుకు నన్ను అర్థం చేసుకున్నారు, నాకు అది చాలు.